కానిస్టేబుల్ అవును కూటవా రావయ్యారా, నేనే నీకు జామీన్ ఇచ్చాను. అసలు మీకు ఏమని అని చేశాను సార్? సారీ అయ్యా. సారీ ఏంటి సార్? సారీ సారీ ఏంటి? సారీ ఏంటి అసలు? సారీ అంటే వాళ్ళని సార్ సారీ చెప్తే సరిపోతుందా? సారీ చెప్పి మీ పాటికి మీరు వెళ్ళిపోతారు. తర్వాత నా పరిస్థితి ఏంటి? ఖరీదైన కెమెరా పగిలిపోయింది, అందులో ఫోటోలు కూడా పోయి గ్యారంటీగా నా ఉద్యోగం ఫట్టు. అసలు 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 ఇప్పుడు నేను ఎలా బతకాలి సార్? నేను నీకు ఉద్యోగం వేస్తాను కదా. వేయించడానికి ఏమైనా టీకానా? ఉద్యోగం సార్, ఉద్యోగం. ఫుడ్ నీకు సిరి యాడ్స్ తెలుసు కదా, అందులో నీకు పని దొరకడం అంత తేలిక కాదు. అందులో ఫోటోగ్రాఫర్ గా జాయిన్ అవడం అంటే స్పీల్బర్గ్ సినిమాకి కెమెరామెన్ గా చేసినంత చేస్తున్నాడండి. ఇందాక నుంచి ఫ్రీగా దొరికానుగా. సిరి యాడ్స్ ఎండి నేనేనయ్యా. ఆహా అయ్ బాబోయ్, ఏమండే మీ ఆయనకి ఎటకారం కాస్త ఎక్కువే. సిరియాట్స్ ఎండి అంట. బాగా చూసుకోండి, బాగా బాగా. నేను చెప్తే నమ్మట్లేదు, నువ్వేనే చెప్పా. వెళ్ళు. నిజమేనండి, మేము ఇక్కడికి వచ్చింది మీకు సారీ చెప్పడానికే కాదు, ఉద్యోగం ఇవ్వడానికి కూడా. ఎక్స్క్యూజ్ మీ సార్. అంతే కదయ్యా, నీ విరిగిపోయిన కెమెరా కూడా డబ్బు నేను ఇస్తాను. నెలకు 15,000 జీతం అంటే చచ్చుకుంటాడేమో. అలా పడకయ్యా చీప్ గా. నువ్వు ఊటీలో చూడాల్సినవన్నీ చూసేసి మాతో పాటు బయలుదేరి వచ్చేసి, ఓకేనా? ఏంటి అలా చూస్తున్నావు? డబ్బులు ఏమైనా కావాలా? మరి సార్ ఒక్క 2 అడుగులు వెనక్కేంటి సార్? కొద్దిగా వెనకలేండి సార్, కొద్దిగా. ఆ చేతి సెలవేంటి సార్? చెయ్యి అలా. ఓకే. స్మైల్ ప్లీజ్. బ్యూటిఫుల్ సార్. తప్పిపోయిన మా అమ్మ నాన్నగారి జ్ఞాపకం వస్తున్నారు సార్. పాత సినిమాలో ఎన్టీఆర్ సావిత్రిలా కనిపిస్తున్నారు సార్. ఇంకా నయ్యో, పాత సినిమాలో రాజనాలా కనబడుంటే ఉతికి బాధేసేవాడు. ఓకే అలాగేనయ్యా, అలాగే అనుకో. ఇక నుంచి నీ బాధ్యతలన్నీ నాదే. పద్దాక పడిపోతాడంటే పద్దాక పడిపోతాడంటయ్యా. పడే కొద్ది పడాలనిపిస్తుందండి, పడే కొద్ది పడాలనిపిస్తుందండి, పడే కొద్ది పడాలనిపిస్తుందండి. గురు రే ఎలుగుబంటి, రేపు మన రోజు హాస్పిటల్కి వెళ్ళి రోజా లేదు కూర్చోలేదు కానీ నాకు ఉద్యోగం వచ్చిందిరా. సరే గానీ నా కెమెరా ఎదురా రిపేర్ కి ఇచ్చా. మరి అడ్వాన్స్ ఇచ్చావా? ఆడే నాకు ఇచ్చాడు. దేనికి? ఎలాగో పనికిరాదు కదా అని ఫైనల్ గా చెక్ చేసి తూకానికి అమ్మిమన్నా. చా మరి ఆ డబ్బులు ఏం చేసావు? సగం మేసేసా. మిగతా సగం? ఈ సగానికి ముందు ఆ సగం మేసేసా. అదేదో మొత్తం వేసాను ముందే ఆడవచ్చుగా. నువ్వు తట్టుకోలేవని. గురు వద్దు గురు. ఎందుకండి ఈ డ్రామాలు? నా ఫ్రెండ్స్ అన్నది కరెక్ట్. నీకు ఫోటోలు తీయడం రాదు, నువ్వు ఒక రోడ్ సైడ్ రోమియోవి. ఆ రోజు నన్ను రక్షించినట్టు నాటకం ఆడి నన్ను టచ్ చేసావు. ఫోటోలు తీస్తానని కట్టుకోదని చెప్పి నాకు దగ్గర కావాలని ట్రై చేసావు. ఇప్పుడు ఫోటోలు పోయాయని కొత్త ప్లాన్ స్టార్ట్ చేసావు అన్నమాట. చూడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని ధైర్యంగా చెప్పుంటే కనీసం నేను ఒక డేరింగ్ ఫెలో అని గుర్తించేదాన్ని. అది కాదండి, అది వద్దు. ఒక అబద్ధాన్ని కవర్ చేయడానికి ఇంకొక అబద్ధం చెప్పకు. అబద్ధం అంటే నాకు పరమ అసహ్యం, అది చెప్పే వాళ్ళంటే ఇంకా అసహ్యం. ఇప్పటి వరకు నీ మీద నాకు ఒక మంచి ఒపీనియన్ లేదు, కానీ ఇప్పుడు నువ్వు నా దృష్టిలో ఒక ఇడియట్వి, ఒక లయర్వి, ఒక జులాయివి. ఏమండి నేను చెప్పేది వినండి ప్లీజ్. ఇలా అబద్ధం చెప్పడం కంటే చావటం బెటర్. ఎట్టుకుని పైకి లాగాలి గాని తన పట్ట అంతా నిలిపింది. బ్యాడ్ టైం. పదా నీకు నేను నాకు నువ్వు కలిసి. హలో, చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. హిల్స్ దగ్గర సూసైడ్ కేసులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయమ్మా. ఒక బాడీ దొరికింది, ముఖం అంతా పచ్చడైపోయింది. మొహం అంతా పచ్చడైపోయిందంటే ఎవరైనా తింటున్న ఇడ్లీ ప్లేట్ మీద పడి ఉండొచ్చు. ఆ పచ్చడి మొహానికి అంటుకుని ఉండొచ్చు. పచ్చడి అంటే దొర్లి దొర్లి గీరుకుపోయి గుర్తుపట్టకుండా పోయిందని, పచ్చడి అంటుకుందని కాదు. పోనీ ఇంకేమైనా ఆనవాళ్ళు ఉన్నాయా? ఆనవాళ్ళంటే మెళ్ళో కెమెరా ఒకటి ఉంది. కెమెరా ఉందా సార్? అతన్ని ఎక్కడ సమాధి చేశారు సార్? గోస్ట్ స్పాట్. ఇదంతా నా తొందరపాటు వల్లే. సుబ్బు, నువ్వు అబద్ధం చెప్పావన్న కోపమే కానీ నీ మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు. నిజానికి మొదటిసారి నిన్ను చూసినప్పుడు నాకు రకమైన ఫీలింగ్ కలిగింది. నువ్వు అకాల మరణం చెందాక అది ప్రేమని తెలిసింది. నాకు అబద్ధం అంటే ఎంత ఎలర్జీయో, సిన్సియారిటీ అంటే అంత ఇష్టం. నేను నిన్ను చావు అన్న మరుక్షణం నువ్వు తూగి చచ్చిపోయావు. చచ్చి నన్ను సాధించుకున్నావు. ఇదేంటి పాపం, రాజు ఎక్కడుంది? సరే ఇక్కడే కలుద్దాం.
కసిచో పగబట్టో నీ వెనకాల తిరుగుతున్నాడు. వెంటనే ఓ మంత్రగాన్ని తీసుకురావాలే. ముందు ఆ బుక్ మీయండి, నాకు భయం వేస్తుంది. అది గాలికి పేజీలు ఎగురుతున్నాయి. కిటికీ మూసేస్తే అదే ఆగిపోతుంది. అయితే ఎవరైనా వెళ్ళా కిటికీ మూసేయండి. నేనే వెళ్తాను. రాజీ జాగ్రత్త. హాయ్ రాజీ, నేను నా కెమెరా రిపేర్ అయిందా? మంచి రండి ఇత్తడి సొమ్ములైంది. అదేంటి? అది ఎప్పుడో తూకానికి అమ్మేస్తుంది కదా. మరి నన్ను ఎందుకు పిలిచావు? బిల్లుదా పెండింగ్ ఉంది కదా. బిల్లా? ఆ. దేనికి? ఫోటోలదే. ఫోటోలా? ఆ. నా కెమెరా పగిలిపోయింది. అందులో రీల్ దా పగిలిపోలేదు కదా. ఆ. అదుకుదా బిల్లు ఇందా ఫోటోలు. ఇవి నీకెవరిచ్చారు? సుబ్బు ఇచ్చాడు. ఇచ్చాడా? ఎప్పుడు? ఇప్పుడే. నీకు భయం వేలేదా? అన్నే ఉన్న దైవం భయపడడానికి. దెయ్యం కాదా? కాదు, బతికే ఉన్నాడా? బతికే ఉన్నాడు. మరి ఆయన రాలేదే? ఆయన చూసినప్పుడల్లా మీరు తప్పమని పడిపోతున్నారు కదా, అందుకే రాలేదు. ఇప్పుడు హోటల్లోనే ఉన్నారా? ఊరెళ్తున్నాడు కదా, ఈ పాడి రైల్వే స్టేషన్కి వెళ్ళిపో ఉంటాడు. సుబ్రహ్మణ్యం, జర్కిన్ కావాలా? వద్దు సార్. చలేస్తుందయ్యా. అబ్బే లేదండి. చాలా మొహమాటస్తులాగా ఉన్నాడు. అమ్మో చాలా బాగుంది. ఈ ఇల్లు మీద కాదు, పక్కింటి వాళ్ళది. సర్లే కానీ ఇంత ముందు ఎక్కడ ఉండేవాడివి? ప్లాట్ఫామ్ మీద. ఇక నుంచి ఈ గెస్ట్ హౌస్ నీదే. నీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చాయా? ఆ, అనయ్య ఇంకోసారి చెప్ప వినపట్లేదు. ఇక నుంచి ఈ గెస్ట్ హౌస్ నీదే. ఆ, అనయ్య ఒక్కసారి భలే విచిత్రమైన క్యారెక్టర్ లాగా ఉందా నీది. నువ్వు చెప్పదురా, నేను సరిగ్గా తోటలేదా? బ్రహ్మాండంగా తుడుస్తున్నావు. నీ దగ్గర నుంచి నేను కూడా నేర్చుకోవాలి. నాకు షూ తొడవడం రాదని అంటుంటారులే. నీకెందుకురా, నేనున్నానుగా. దీనికి నాతో కాపురం చేయడం కూడా రాదంట. నీకెందుకనయ్యా, నేనున్నానుగా. ఇదిగో నా కీసు, ఇంటిని జాగ్రత్తగా చూసుకో. నా సొంత ఇంటిలో చూసుకుంటానయ్య. అంటే అమ్మేస్తావా? ఎంత మాట అన్నావనయ్య. సాక్షాత్తు శ్రీరామచంద్రుడు సీతం వారిచ్చిన ఈ కుటీరాన్ని ఈ లక్ష్మణుడు ఎలా అమ్మేస్తాడు అనుకున్నావన్నయ్య? అన్నయ్య, ఈ బైకు ఆ బైక్ నీకే, వాడుకో. నాకా? అన్నయ్య ఒక్కసారి. అందుకే కారులో ఎక్కే చెప్పాను. పోనీవయ్యా. ఒకేసారి ప్లీజ్. ఒక్కసారి ప్లీజ్. ఊటీలో ఎన్ని ఫైల్స్ మీద సంతకాలు పెట్టావు? చిచిచి, నాకు అలాంటి అలవాట్లేవి లేవురా. ఏమీ లేకపోతేనే ఏదో ఉందని అనుమాన పడుతుంది ఆవిడ. పైగా ఇలాంటి లింకులు పెట్టుకుంటే అంతే. రే, జీవితంలో నాకు తెలిసి రెండే రెండు నిజాలు రా. ఒకటి పుట్టడం, రెండు సావటం. మధ్యలో అదంతా అబద్ధమే. ఇంత అబద్ధంలో నిజాయితీగా ఎలా బతకెళ్ళరా? ఒరే అలా చూడు, ఆడు సిటీలో పెద్ద క్రిమినల్ లాయర్. ఆడు కోర్ట్ అయినా మిస్ అవుతాడు కానీ క్లబ్ మాత్రం మిస్ అవడం. ఏంటంటే రిలాక్స్ అంటాడు. అలా ఆవిడ చూస్తే పెద్ద మహిళా మండలి ప్రెసిడెంట్. అదేమో స్టేజ్ ఎక్కి మైకట్టుకుని మా ఆయన శ్రీరామచంద్ర అని చెప్పి బల్లగుద్దేద్దే, మెళ్ళలో మంగళసూత్రాలు తీసుకు వెళ్ళగద్దేద్దే. రే, ఇండియాలో 80% విఐపీలంతా నైట్ 9 దాటితే వైన్, 10 దాటితే క్వీన్. ఇదేరా జీవితానికి మెయిన్. నన్ను ఫాలో అవరా. ఏంటి follow అయ్యేది? ఆవిడే చెప్పింది కదరా నన్ను ఫాలో అవ్వమని. Follow అవడం ఇటువంటి కాదురా, నీ చెప్పే. స్పెల్లింగ్ రాయిస్తా. హాయ్. హాయ్, హీఈస్ మై ఫ్రెండ్ వివేక్. హాయ్. అబ్బా, ఇవిడు హ్యాండ్ టు హ్యాండ్ టైప్ కాదురా, లిప్ టు లిప్. ఏంటలా చూస్తున్నారు? మీ పర్ఫ్యూమ్ చాలా బాగుందండి. ఏ నేను బాలేనా? మీరు కూడా బాగానే ఉన్నారు. థ్యాంక్ యూ. మీ పేరు? సంధ్య. 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 ఏంటి సంధ్య, ఇల్లు కళకళలాడిపోతుంది. ఈ రోజు గోకులాష్టమి. కృష్ణుడు పాదాలు వేస్తే ఆ చిన్ని కృష్ణుడు వస్తాడని మా ఫ్రెండ్ లక్ష్మి చెప్పింది. ఓహో, బాగుంది బాగుంది. వచ్చే సంవత్సరం మన ఇంటికి చిన్ని కృష్ణుడు వస్తాడు కదండి. తప్పకుండా వస్తాడరా. ఏంటండి స్మెల్ కొత్తగా ఉంది? మీరు వాడే సెంట్లో లేదే? అది సింగపూర్ నుంచి సెంట్ బిజినెస్ చేసేవాడు మన ఆఫీస్కి వచ్చాడు. వద్దని కొందికి సై సైన్ కొట్టాడు.
బాగాలేదు కదా. చాలా బాగుంది. ఇక నుంచి ఈ సెంటే వాడండి. ఉండండి, పాయసం తీసుకొస్తాను. ఇదేంటి పెళ్ళంతో ఫస్ట్ టైం అబద్ధం చెప్పేశాను. పెళ్ళాన్ని మోసం చేయొచ్చా? అమ్మో, చేయకూడదు. అలాగని నిజం చెప్పేస్తే అయ్యి బాబోయ్ కొంపలు ఉండిపోతాయి. అయినా మనం అబద్ధాలు చెప్పింది తను బాధపడకుండా ఉండడం కోసం కదా. అయినా మనం సామిగడాలను చెడ్డాలేం కాదు. కృష్ణ, హే కృష్ణ, నేను నిజం చెప్పినప్పుడు అది ఎప్పుడు నమ్మలేదు. ఒక్కసారి అబద్ధం చెప్పాను, అది పాయసం ఎత్తకెళ్ళిపోయింది. ఆ సామిగడే కరెక్టేమో. హే కృష్ణ, నీ మాయలే మాయలు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఏయ్, నేను ఊటి వదిలినా నీకు నాకు మధ్య ఈ పోటీ వదలలేదంటే. ఇధర్ देखो, ये हमारा जन्मभूमि है. इधर तुम कुछ नहीं पीकता है. अब देखो. కుక్క ఇక్కడ ఉంది, ఈ డబ్బా ఎలా వచ్చిందబ్బా? బహుశా ఈ డబ్బాకి అలవాటైపోయిందేమో. వీళ్ళసలు ఇలా కాదు. రండి. వాళ్ళంతా చూద్దాం పదండి. అమ్మో, అయ్యో, అమ్మో, రేయ్, ఎవరాది? ఆగండ్రా, రేయ్, ఎవరు? ఆగండి, అమ్మో, అయ్యో. Hey! Hey! Raji! Raji! Woody! Hyderabad! My God! I just can't believe ya! Hey! Raji! Hey! I just can't believe it, Raji! No, I just can't believe it. నన్ను దెయ్యం అనుకుని చూడగానే కేక పడిపోవడం. ఆపుతారా? నేను దెయ్యం అయిపోయానుగా. ఆపుతారా లేదా? బాధగా ఉందా? నాకు అలాగే ఉంది. ఒకసారి నా కోసం చచ్చిపోయారని బాధ, తీయని బాధ. నన్ను టచ్ చేసి నా మనసులో దూర అడ్రస్ లేకుండా పోయారని బాధ ఎక్కువై, అంతకంటే ప్రేమ ఎక్కువై కొట్టా. అంటే ఇది ప్రేమ చంపదెబ్బ. ప్రేమ చంపదెబ్బ. అయితే ఇటు కూడా ఇంకోటి కొట్టు. అనయ్య, నీకు విషయం చెప్పాలి. నేను నీకు విషయం చెప్పాలి. ముందని చెప్పని. కాదు, నన్ను చెప్పని. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. మన ఇద్దరు ఫారెన్ వెళ్తున్నాం. అమ్మాయికి నేను చాలా ఇష్టం. ఇలాంటి కాంట్రాక్ట్ దొరకడం చాలా కష్టం. అసలు అమ్మాయి ఎంత అందంగా ఉంటుందో. ఈ కాంట్రాక్ట్ చాలా పెద్దది. నేను నా ప్రేమ గురించి చెప్తుంటే నువ్వు బిజినెస్ గురించి మాట్లాడుతున్నా. ఐ డోంట్ లైక్. చూడు సుబ్బు, నువ్వు ప్రేమించాను పెళ్లి చేసుకుంటానంటే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవరుంటారు చెప్పు? శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రాస్తూ. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంటుంది? డీటెయిల్స్ ఏంటి?